చంద్రబాబు పూర్తిగా డిఫెన్స్ లో పడిపోయారని మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. చంద్రబాబు పవన్ మాటలు ప్రజలకు నవ్వు తెప్పిస్తున్నాయని విమర్శించారు. చంద్రబాబు పాలనలో కొండపై విచ్చలవిడిగా మద్యం, మాంసం దొరుకుతున్నాయని మండిపడ్డారు. చంద్రబాబు శ్రీవారికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం చేతకానితనం వల్లే తొక్కిసలాటల్లో భక్తుల మరణాలు జరిగాయని ఆరోపించారు. నీ హయాంలో అప్పుడు కాదు కదా, ఇప్పుడేం జరుగుతున్నాయి టీటీడీలో అన్నటువంటి విషయాలు కూడా మాట్లాడుకోవాలి, గుర్తు చేయాలి కదా. మీరు వచ్చిన తర్వాత కొండ మీద మద్య మాంసాలు అనేక సార్లు దొరికినాయి, బిర్యానీలు దొరికినారు, తాగి గొడవలు చేసుకొని దొరికినారు. మొన్నకు మొన్న మందు బాటిళ్లు విచ్చలవిడిగా దొరికితే అది మా పార్టీ కార్యకర్త మీద కేసు బనాయించి జైల్లో పెట్టినారు. ఇంకెన్ని చెప్పాలా? మీ హయాంలోనే తొక్కిసలాటలో 6 మంది భక్తులు చనిపోయారు వైకుంఠ ఏకాదశి రోజు. నన్ను దేవుడున్నాడు కాబట్టే నన్ను 23 మైన్లు పేలిస్తే నేను బతికాను. మీరు బతికినందుకు మాకు కూడా సంతోషమే చంద్రబాబు నాయుడు గారు, అందులో ఏ రకమైనటువంటి అనుమానం లేదు. ఆ రోజున మీకు గాయం జరిగినప్పుడు బాధపడిన వాళ్ళల్లో మొట్టమొదటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆయన పక్కనే ఉన్నటువంటి నేను. ఇది అమానుషం, అమానవీయమనని గాంధీ బొమ్మ దగ్గర నిరసన దీక్ష మేము చేస్తే రాజశేఖర రెడ్డి గారు చేసిన తరువాతనే మొత్తం రాష్ట్రం అంతా కూడా మీ పార్టీ కార్యకర్తలు బయటికి వచ్చినారు అన్న విషయాన్ని గుర్తు చేస్తున్నా.